కష్టకాలంలో తన వెంట ఉన్నవారి రుణం తీర్చుకోలేనని జగన్ కోసం సైనికుడిలా పనిచేస్తానని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ అన్నారు. తను పోటీ చేయబోయే నరసరావుపేటలో ఎమ్మెల్యేలంతా తనకు సన్నిహితులేనని చెప్పారు. ఒకరిద్దరు నేతలు పార్టీని వదిలి వెళ్లినా ఇబ్బంది లేదన్నారు. జంగా కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయన్న అనిల్ జగన్ వల్లే పదవులు పొంది ఎదుగుతారని, పార్టీని వీడేటప్పుడు ఆయనపైనే విమర్శలు చేస్తారని ఆక్షేపించారు. కొన్ని పరోక్షంగా జరుగుతాయి మన ప్రమేయం లేకుండా, కానీ అన్నీ కూడా ఏదో ఒక రకంగా. సో ఒక మంచి దీంతో వాతావరణంలోనే ఈ జిల్లా నుంచి నేను పల్నాడులో నర్సరావుపేటకు పోవాలని ఒక ఆలోచన, ఒక దీంతో అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నా తరపు నుంచి తెలియజేస్తూ ఉన్నాను. సో ఖచ్చితంగా నెల్లూరు నగరం సీటు కూడా ఇప్పుడున్న మా కార్పొరేటర్లు కానీ మా నాయకులు అందరూ కూడా తప్పకుండా కృషి చేస్తాం. రకరకాలు మాట్లాడుతూ ఉన్నారు, బయట రకరకాలు ఏదో మాట్లాడుతున్నారు. ఎవరు ఎన్నప్పటికీ కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు, ఆయన కోసం పనిచేస్తాం, ఆయన కోసమే కష్టపడతాం. తప్పకుండా ఇక్కడ అభ్యర్థి కన్నా కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని కూడా అందరూ కూడా పనిచేస్తారు. తప్పకుండా కూడా ఎవరైతే ఈరోజు ఏం కాదు ఇది కాదులే అది అంటున్నారో తప్పకుండా కూడా గెలిచి తీరుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ సంబంధించి కూడా ఒక సమన్వయకర్తను కూడా తొందరలోనే రేపు ఎల్లుండో వేస్తారు. జస్ట్ కోఆర్డినేషన్కి సంబంధించి కూడా ఒక లీడర్ని కూడా వేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఖచ్చితంగా ఒకరో ఇద్దరు అనేది తప్పకుండా పార్టీలోంచి వీడతారనుకోండి, అది ఎప్పుడున్న ప్రక్రియ. దాంట్లో ఏమీ కొత్త ఏం కదా, అయ్యో వాళ్ళు వెళ్ళిపోయారని బాధపడాల్సిన అవసరం లేదు నగరంలో. ఎందుకంటే తప్పకుండా ఆ ప్రాంతంలో ఇంకొక నాయకులు, ఎందుకంటే ఇక్కడ నాయకుల కన్నా కూడా స్థానికంగా ప్రజలు గొప్పలు. ఖచ్చితంగా ఒక 150 ఓట్లు డెంట్ పడినా దాన్ని తీసుకొచ్చే నాయకత్వం మాకు ఇంకా కూడా బలంగా ఉంది. తప్పకుండా దాన్ని పూర్తి చేస్తారు. సో 20% 30% తప్పకుండా ఒక అభ్యర్థి అట్టుపోయినప్పుడు ఇట్టుపోయినప్పుడు చేంజ్ అనేది ఎప్పుడూ ఉంటుంది, అనివార్యం. ఇది రాజకీయాలలో ఏదో ఈ ప్రాంతానికి ఆ ప్రాంతానికే కాదు, అన్ని నియోజకవర్గాల్లో కానీ అన్ని దగ్గరలో కానీ ఒక 10-20% చేంజెస్ ఉంటాయి. అంత మాత్రాన ఏడేం పార్టీ బలహీన, ఎందుకంటే వాళ్ళందరినీ నేనున్నప్పుడు చాలామందిని వైఎస్ఆర్సీపీకి లాగిన వాళ్ళనే, కండోలు కప్పుకుంటానే పోయిన వాళ్ళని. సరే ఖచ్చితంగా అనిల్ అనేవాడు వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒక గ్యాప్ అనుకోను, ఏదో చూసుకున్నావు 10-20% వాళ్ళు ఇబ్బందులు ఏందో, వాళ్ళ అటాచ్మెంట్స్ ఏందో మాకు తెలియదు, కొన్ని పోవటం జరుగుతుంది. అంత మాత్రాన్ని ఇక్కడేం పార్టీ వీక్ అయిపోదు, పార్టీ బలహీనపడదు. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా బలమైన నాయకులే, మాతో ఉన్న కార్పొరేటర్లు కానీ మాతో పనిచేసిన నాయకులందరూ కూడా బలమైన నాయకులే. నిన్న జంగా కృష్ణమూర్తి గారు మాట్లాడారు, వైసీపీలో బీసీలకు ప్రాధాన్యం లేదు, అదేందో అది చాలా చాలా మాట్లాడారు. కానీ బాధ వేసింది జంగా కృష్ణమూర్తి గారు మాట్లాడిన. సరే ఆయనకి ఏ కారణాలు ఉండి వెళ్ళాడో నాకు తెలియదు, ఆయన ఏ వ్యక్తిగత కారణాలు ఉన్నాయి అంటే ఇప్పుడు అందరికీ ఒక ఫ్యాషన్ అయిపోయింది. 4.5 సంవత్సరం ఉన్న రోజులు భజన చేస్తారు. 4.5 సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు దేవుడే, 4.5 సంవత్సరాల దాకా అభినవ్ అంబేద్కరే, 4.5 సంవత్సరం దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న రోజులు ఆయన అద్భుతమైన వ్యక్తే. అంటే వెళ్ళిపోవాలనుకున్నప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇది, జగన్మోహన్ రెడ్డి గారు అది అని మాట్లాడే తత్వం ఇప్పుడు అలవాటు అయిపోయింది అందరికీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారి వల్లే పదవులు పొందుతారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా ఎదుగుతారు. కానీ ఒక చిన్న మాట అంటే మాత్రం జరిగితే మాత్రం ఏదో పెద్ద జరిగిపోయింది మాకు. ఇప్పుడు రాజకీయాలలో ఇక్కడ ఇంతమంది నాయకులు ఏ స్థాయికి ఆ స్థాయి కార్పొరేటర్లు ఉంటారు, మా మీద కోపడతారు, అలుగుతారు, బాధపడతారు, మళ్ళీ మేము కలిసిపోతాం. ఒక కుటుంబంలోనే అలకలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ప్రేమలు ఉంటాయి. అలా కాకుండా అంటే ఎప్పుడు నాకు మంచిది, నాకు ఇదే జరగాలంటే జరగవు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా నాకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కానీ ఎందుకు, నాతో పాటు నేను ఒక్కడనే కదా ఇక్కడ ఎమ్మెల్యేని, ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. సో నాకు పక్కన ఎమ్మెల్యేకి పడింది అనుకో, నాకు చేయలేదంటే ఆయన చేసేయడంటే నేను అలిగిపోవడం తప్పుగా కరెక్ట్ కాదు. ఎందుకంటే 10 మందిని పట్టుకురావాల్సిన బాధ్యత ఒక పెద్ద తండ్రి పాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు.